మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మూవీ సోలో బతుకే సో బెటరు క్రిస్మస్ సందడి థియేటర్లోనే అంతా బానే ఉంది. కానీ చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు, ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు అంతా ఈ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్లో వరుణ్ ధావన్ సినిమా విషయంలో కూడా అక్కడి స్టార్స్ హ్యాపీ ఎండింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ సౌత్ నార్త్ టాప్ స్టార్స్ ఎదురుచూపుల్లో ఏముంది? సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ కాంబినేషన్ లో సుబ్బు తీసిన మూవీ సోలో బ్రతికే సో బెటర్. ఈ సినిమా క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్స్ లో సందడి షురూ అయింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలనే కాదు, వసూళ్ల వరద రావాలని టాలీవుడ్ మొత్తం కోరుకుంటోంది. అలా జరిగితేనే సంక్రాంతికి సినిమా సంబురాలు, లేదంటే లేనట్టేనట. కరోనా బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయిన వర్మ మూవీ కరోనా వైరస్ లెక్కలోకి రాదన్నారు. ఇక రెగ్యులర్ మూవీగా సోలో బ్రతికే సో బెటర్ అంటున్నారు. 50% సీటింగ్ తో థియేటర్స్ లో సందడి చేయాల్సిన సోలో బ్రతికే సో బెటర్ తో పాత వైభవం వస్తుందన్న చర్చ జరుగుతోంది. అలా జరిగితే హీరో రామ్ రెడ్, రవితేజ క్రాక్, నితిన్ రంగ్దే, రానా అరణ్య అన్ని సినిమాలు థియేటర్స్ లో ధైర్యంగా సందడి చేస్తాయి. లేదంటే సమ్మర్ కే రిలీజ్ డేట్లు మారిపోతాయనే ప్రచారం పెరిగింది. సోలో బ్రతికే సో బెటర్ రిజల్ట్ మీదే ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. RRR లాంటి 450 కోట్ల భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయితే సినీ సునామీ. అదే జరగాలంటే థియేటర్లకు జనాలు అలవాటు కావాలి. సోలో బ్రతికే సో బెటర్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ బాగుంటే సంక్రాంతికి మరిన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. సమ్మర్ లో పెద్ద హీరోల సినీ సందడి పెరుగుతుంది. దసరాలోపు పాత వైభవం వస్తుంది. అప్పుడే RRR రిలీజ్ అయి వసూళ్ల వరద కన్ఫర్మ్. లేదంటే 2021లో కూడా సినిమా రిలీజ్ల తీరు మారొచ్చట. సోలో బ్రతికే సో బెటర్ థియేటర్స్ లో భారీ స్పందన వస్తే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న మూవీసే కాదు, సమ్మర్ సినిమాలకు పండుగే. ఆచార్య, వకీల్ సాబ్, రాధేశ్యామ్, సర్కార్ వారి పాట ఇలా డజన్ వరకు టాప్ హీరోల సినిమాలు వేసవిలో వసూళ్ల వరద తేబోతున్నాయట. మరి అది సాధ్యమవ్వాలంటే సోలో బ్రతికే సో బెటర్ బాగా ఆడాలి. జనాలు థియేటర్లకు అలవాటు పడాలి. సో మొదటి అడుగు సాయి ధరమ్ తేజ్ వేస్తుంటే తన అడుగుకి గొడుగులా మిగతా స్టార్ ప్లేయర్లు మారారంటున్నారు. బాలీవుడ్ లో కూలీ నెంబర్ 1 కూడా ముందుగా థియేటర్స్ లో ప్లాన్ చేయగానే ఇందుకీ జవానీలా కాకూడదన్నారు. కానీ ఓటీటీకే ఈ సినిమా సందడిని తేలిపోయింది. దీంతో మెగా స్టార్స్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే క్రిస్మస్ కి ఓటీటీలో డిసెంబర్ 31కి థియేటర్స్ లో సందడి చేసే కూలీ నెంబర్ 1 అలా అయినా సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తే ఖాన్లో, కపూర్లకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందట. జనాలు థియేటర్లకు అలవాటైతే పాత వైభవం వేగంగా వచ్చేస్తుందట.